గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఎవరైనా తీసిన వారు దయతో చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలిమెలెకు వంశపు వాడే ఉండెను, అతని పేరు బోయాజు. చాలండి బ్రదర్, థ్యాంక్ యూ. ప్రభు తన వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగం మనం ఏం చదువుకున్నాం? ఏ గ్రంథం చదివాం? రూతు గ్రంథం చదివాము. ఇంతకుముందేమో ఏమండి, ఒక సంఘములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి ఉదయకాల పిల్లలు ఒనేసిముని గురించి మనం చదువుకున్నాం. ఈరోజు మరొక వ్యక్తి గురించి ఎవరు గురంటే బోయాజును గురించి మీ ఎదుటికి తీసుకురావడానికి దేవుడు నన్ను ప్రేరేపించబడినటువంటి వాక్యం. బోయాజును ఈ గ్రంథంలో, రూతు గ్రంథం మనం అంతా కూడా చదివాం, కథ అంతా కూడా మనకు తెలుసు. కానీ ఎవరి కాలంలో ఉన్నవారికి ఈ వాక్యంలో ఉన్నట్టు విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ఇక్కడ మనం చదివితే ఈ గ్రంథంలో చాలా వ్యక్తులు ఎవరు కనిపిస్తారంటే బాగా పరిచయం వ్యక్తులు. ఒకటి ఫస్ట్ రూతు కనిపిస్తుంది, తర్వాత బంధువు, తర్వాత ఓర్ప ఉందా లేదా? ఉంది. తర్వాత ఎలిమెలెకు, ఆ తర్వాత వారి కుమారులు ఇద్దరు మహల్యోను, కిల్యోను. వీళ్ళందరూ కూడా ఈ గ్రంథంలో రాయబడిన వారు. ఇంకా ఇక్కడ ఏముందంటే ఇక్కడ తను దావీదు యొక్క లక్షణాన్ని కూడా మన ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి కూడా రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. సరే, సంగతి అది కాదు. కానీ బోయాజును గురించినట్టు కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. బోయాజు అనే మాటకు అర్థం అంటే బలవంతుడు అని అర్థం. ఏం రాయాలి? అందరూ రాసుకుంటున్నారా? అమ్మా, మధ్యాహ్నం చెప్పాను, ఉదయకాలం ఖచ్చితంగా రాసుకోవాలి. బోయాజు అనే మాటకు అర్థం అంటే బలవంతుడు. ఈరోజు యవ్వన కాలంలో మనకేముంది? శరీర బలం ఉంది. ఈ లోకం అంటది దావీదు బలవంతుడని ఎలా చెప్పగలమంటే తన జీవితం ధనవంతుడు, తనకు అనేక విషయాలు ఉన్నాయి. ఆ పేరుకు అర్థం, బైబిల్లో ప్రతి పేరుకు అర్థం ఉంది. మన జీవితానికి కూడా ఒక అర్థం ఉంది. మానవుడా, కారణ జన్ముడు, నీ జీవితానికి ఒక అర్థం ఉంది. అర్థం తెలుసుకొని వ్యర్థంగా బ్రతకకు, పరమాత్ముడు ఉన్నాని ప్రభు కొరకు బ్రతుకుమని. మానవుడా, కారణ జన్ముడా, మన జన్మకు ఒక అర్థం ఉంది, మన బ్రతుకు ఒక అర్థం ఉంది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందిగా జీవితం అంటే. మన జీవితానికి ఒక విలువ ఉంది, మన జీవితానికి ఒక స్థానం ఉంది, మన జీవితానికి ఒక బ్రతుకు ఉంది, మన జీవితానికంటూ ఒక సంఘం ఉంది, మన జీవితానికంటూ ఒక పేరు ఉన్నది. నా పేరు మారింది, పేరు మారింది కానీ నీ తీరు మారలేదని ఒక ఆయన పాట రాశాడు. పేరు మారింది కానీ నీ తీరు మారలేదే. మన తీరు మారడానికి ప్రభు దగ్గరికి వచ్చాం. మన పేరు మారడం కాదు, ముందు మన తీరు మారాలి. అందుకే వాక్యంలో చూస్తున్నాం, బోయాజు అనే మాటకు అర్థం అంటే బలవంతుడు అని అర్థం. మానవుడు దేని యందు బలవంతులుగా ఉండాలి. ఈ లోక బలం, సౌందర్య బలం, ఏమండి, అందం చూసి ఆమె బలం అనుకుంటున్నారు, అర్థమవుతుందా? తర్వాత కండ బలం, అండబలం, గుండె బలం, జనబలం, ధనబలం, కులబలం. ఈ లోకలు ఎన్నో బలాలు ఉండొచ్చు. ఈ బలమంతా కూడా ఒకరోజు మట్టిపాలే. దేవుని వాక్యంలో రాబడినట్లుగా బోయాజు జీవితాన్ని మనం చదువుతూ ఉండగా ఒక విశ్వాసికి ఉండవలసిన బలము ఇందులో, ఒక విశ్వాసి బలము ఇందులో ఉండాలి. సొలొమోను ఎలాంటివాడు? సంసోను ఎలాంటివాడు? దావీదు ఎలాంటివాడు? ఎలాగైనా చెప్పచ్చు కదండి అతని జీవితాన్ని గురించి. అయితే నీ దగ్గరకు వచ్చే మురళి ఎలాంటివాడు అని నేను వేసుకుంటే నన్ను గురించి ఎదుటివారు చెప్పాలి. దేవుని వాక్యంలో రాయబడిన మాటను బట్టి చూస్తే ఒక వ్యక్తి బలవంతుడు అనే లక్షణం ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. బోయాజు అనే మాటకు అర్థం ఏంటే బలవంతుడు అనే మాట. ఏదంట? డబ్బుగా ఉండేవాడు బలవంతుడా, అందం ఉండేవాడు బలవంతుడా, ఇల్లు వాకులు ఉండేవాడు బలవంతుడా, నగల నట్రా ఉండేవాడు బలవంతుడా? అసలు బలవంతుడు ఎవడని దేవుని వాక్యం రాయబడింది? జ్ఞానము గలవాడు. అందరూ చెప్పాలి, నీ బలం దేనిలో ఉండాలి? జ్ఞానములో ఉండాలి. అది ఏ జ్ఞానం? ఈ లోక జ్ఞానం కాదు, ఈ లోక జ్ఞానం కాదు, పరధ్యానం కాదు, దైవ జ్ఞానంతో నింపబడాలి. దావీదుకున్నటువంటి బలమే కాదు, దావీదు జీవితంలో
అనేకమైనటువంటి దేవుడు కృపాభాగ్యం ఇచ్చాడు. దానియేలు జీవితంలో ఏ ఆత్మ కలిగినవంటే దైవాత్మ కలిగిన బలము కలిగిన వాడు, కలలు చెప్పగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. ఇలా చెప్పుకొని పోతే సబ్జెక్ట్ నుంచి బయటకు వెళ్ళచ్చు. కానీ ఇక్కడ మన బోయాజును కూడా చదువుతూ ఉంటే బోయాజు బలవంతుడు. మనం దేవునిలో బలముగా ఉండాలంటే జ్ఞాన విషయంలో చదువుకునే చాలామంది ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా చదివే పిల్లలు ఉన్నారు. మరి రోజు పుస్తకాలు చదువుతున్నావు, రోజు బైబిల్ కూడా చదవాలి. రోజు బైబిల్ కూడా ఖచ్చితంగా చదవాలి. రోజు ఒక వాక్యమన వినాలి. రోజు ఎవరికైనా సువార్త చెప్పాలి. దైవ జ్ఞానం పంచాలి. ఆ బలం నువ్వు సంపాదించడం కాదు. ఏమండి, తల్లి తింటే ఏమండి, మరి మనం చూసినప్పుడు తల్లి తన బిడ్డకి పచ్చం ఉండడానికి నోరు కట్టుకుంటుంది. భక్తి సంపాదించడం కొన్ని సందర్భాల్లో మన శరీరాన్ని కష్టపెట్టుకోవాలి. సుఖించడమే కాదు, దేవుని కొరకు కొంత అనుభవించాలి, కొంత శ్రమించాలి, దైవ జ్ఞానం కొరకు ఎదురు చూడాలి. వాక్యం అంటే ఎంత దూరమైనా వీరికి వినడానికి వేగరంగా వెళ్ళాలి. అందుకే వినుటకు వేగిరిపడివాడుగాను నిదానించుకు మాట్లాడేవాడే ఉండాలంట. మాట్లాడేగా నిదానించేవాడుగా ఉండాలి. వాక్యం మీటింగులు అంటే పెందలక్కడ వచ్చి ఆసక్తిగా దేవుని వాక్యం చేయాలి. నేర్చుకుంటే, దైవ జ్ఞానం నేర్చుకుంటే, పరిశుద్ధాత్మను గురించి నేర్చుకుంటే, ప్రభువుని గురించి నేర్చుకుంటే ఇతరులకు చెప్పే అవకాశం కలుగుతుంది. ఆలోచించేది, ఇతరులకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రాయబడిన మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క జ్ఞానముతో నింపబడాలి. అప్పుడే మనం బలవంతులుగా ఉండగలం. వాక్య బలము చేత ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా మనం ఎలాగుంటాం? బలంగా ఉంటాం, బలము కలిగిన వారుగా ఉంటాం. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 10వ చూడండి. ఎపిసి 6:10. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎవరు ఎందా? నా బలం చూడు, లోక బలం కాదు, ఇది దైవ బలం. యేసులో ఉండే బలం అంతా ఇంత కాదు. ఆయనతో బలము కలిగి ఉండు. ఎంత శక్తిని సంపాదిస్తావో. ఎవరి కాలంలో ఏ బలం కలిగి ఉండాలి? అమ్మా చెప్పాలి. ఏ బలం ఉండాలి? దైవ బలం ఉండాలి. ఎవరు ఎందు బలవంతులుగా ఉండాలి? యేసుక్రీస్తు నందులో మీరు బలవంతులుగా ఉండాలి. కృపచేత ఏం కమ్మనడు? బలవంతుడు కమ్ము. దేవుని వాక్యం చేత బలవంతులు అవ్వాలి. వాక్యమే నేను బలపరిచేది, వాక్యమే నేను నడిపించేది, వాక్యమే నేను శక్తినిచ్చేది, వాక్యమే నేను పోషించేది, వాక్యమే నీ జీవితానికి ఆధారమైనది. అందువల్ల ఆ దైవ వాక్య జ్ఞానం నువ్వు ఎవరి కాలం ఉన్నప్పుడు వాటిని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. మా దగ్గర ఒక యవనస్తుడు ఉండేవాడు. నేర్చుకోనన్నా. ఈరోజు సంఘానికి సంఘ పెద్ద అయినాడు. మరొక సంఘం ప్రారంభిస్తే ఆ సంఘానికి సంఘ పెద్ద నా దగ్గర నుంచి వెళ్ళినవాడు. ఇప్పుడు వాక్యం చెప్పాలంటే చెమటలు పడుతుంది. పెళ్లి కాక మునిపే నాతో సావాసం చేశాడు. కొన్ని ఏళ్ళు, దాదాపు 10 ఏళ్ళు నాతో కూడా ట్రావెల్ చేశాడు సేవలో. నేర్చుకోనన్నా. ఇప్పుడు సంఘ పెద్దడు. ఇప్పుడు చెప్పాలంటే కష్టంగా ఉంది. అర్థమవుతుందా? చదువుకునేప్పుడే బైబిల్ గ్రంథం కూడా నవలాలి. చదువుతున్నప్పుడే వాక్యాన్ని పఠించాలి. అందుకే పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. ఇప్పుడే అవకాశం. నీకు బాధ్యత లేదు, నీకు సంసారం లేదు, నీకు లోకం లేదు, ఏది లేదు. అది నువ్వు చదవడమే. 25 సంవత్సరాలుగా నువ్వు బాగా చదువుకుని 75 సంవత్సరాల సుఖాన్ని అనుభవిస్తావు. 20 సంవత్సరాలు సుఖంగా తిరిగావా, 70 సంవత్సరాలు నరకాన్ని అనుభవిస్తావు. ఇది లౌకిక జ్ఞానం, అవునా కాదా? అప్పుడు నీ ఇష్టంగా తిరిగి టైం పాస్ చేసుకొని ఫ్రెండ్స్తో తిరిగి షికారు తిరిగి కాలక్షేపం చేసుకోకపోతే 20 సంవత్సరాల ఆ ఆయుష్ కాలం మరలా తిరిగి రాదు. ఇప్పుడు ప్రయాసపడే అనుకున్నా కుదరదు, కొంత నేర్చుకోనుకున్నా కుదరదు. ఇప్పుడు నేను కూడా వాళ్ళలాగా కీబోర్డ్ వాళ్ళలాగా వాయిద్యాలు వాంచలే. ఆశ నాకున్నా సహకరించాలిగా. నెంబర్ 2 అవకాశం ఉండాలిగా. నెంబర్ 3 టైం ఉండాలిగా. అర్థమైందా మీకు చెప్పడం? ఆశ అయితే ఉంది, తృష్ణ అయితే ఉంది, చెయ్యాలైతే ఉంది, కానీ నాకేం లేదు, సమయం లేదు. అదే పెళ్లి కాని వయసు, పెళ్లి కాక మునిపి నేర్చుకుంటే, సమయం ఉన్నప్పుడు, యవన కాలం ఉన్నప్పుడే, ప్రభువులో రక్షించబడితే దినాలు దేవుని వాక్య చేత నింపబడుతూ ఉన్నప్పుడు అప్పుడు నేర్చుకుంటే ఈరోజు ఫ్రీగా వాంచుండొచ్చుగా. ఎందుకు ఉదాహరణ చెప్తున్నంటే, దీపం ఉన్నప్పుడు ఇల్లు ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. మరలా రాది అవకాశం. మరలా ఈ భాగ్యం ఉంటుందో ఉండదో. ఈ రోజటి వారం రేపటి వారం మనం కాము.
అందులో బట్టి మనం ఆలోచన చేయాలి. ఆయన ఎందు మనం చూస్తూ ఉన్నాం. తెలుసు దేవుని జ్ఞానం ఎంతో, దైవ బలం ఎంతో మనం ఎరగాలి. ఆ తర్వాత బోయాజులో ఉన్నటువంటి ఒక మంచి సుగుణాల్లో అతని గురించి చదివితే నెంబర్ 1 మనం ఆలోచన చేసినప్పుడు రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో అతడు ఎలాంటి వాడంట? ఐశ్వర్యవంతుడు అని ఉంది బైబిల్లో. చదువు నాయన. బంధువుడు అక్కడ ఉండాను, ఆస్తిపడు అంటే మంచి డబ్బు ఉన్నవాడు, ఐశ్వర్యవంతుడు. చాలు, ఐశ్వర్యవంతుడైన చూస్తూ ఉన్నాం. ఎవరైనా బోయాజు ఎలాంటి వాడు? ఐశ్వర్యవంతుడు. అమ్మా, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మన దగ్గర ఏమి లేకపోవచ్చు, మన మాట బాగుంటే ఎవరైనా మనతో కూడా ఉంటారు. ఈరోజు ఒక విశ్వాసకి ఉండవలసినటువంటి ఐశ్వర్యం ఏమిటి? ప్రశ్న ఏముండాలి? మన ఐశ్వర్యం ఏందమ్మా? మన ఐశ్వర్యం నగలా? మన ఐశ్వర్యం సెల్ ఫోనా? మన ఐశ్వర్యం ఇల్లు వాకుళ్ళా? మన ఐశ్వర్యం ఏది? యెషయా గ్రంథం 33:6. ఒక విశ్వాస యొక్క ఐశ్వర్యం ఏమిటి? ఒక విశ్వాస యొక్క ఐశ్వర్యం చదువుకుంటారండి త్వరగా. గట్టిగా చదువు పదం. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. బోయాజులో దైవ భయం ఉంది. పాపం చేయడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. పనివారితోనైనా, అమ్మాయిలతోనైనా, అబ్బాయిలతోనైనా, జీతగాండ్లతోనైనా, సేద్యగాండ్లతోనైనా, దాసులతోనైనా ఎలా మాట్లాడేవాడు తెలుసా? మీరు గ్రంథం మన ఇంటికి వెళ్ళి చదవండి. మర్యాదగా మాట్లాడేవాడు. అందుకే యవ్వన కాలంలో మన మాటలు ఎలాగ ఉండాలి? మర్యాదగా ఉండాలి. బోయాజులో ఐశ్వర్యం తడవడానికి గల కారణం ఏం తెలిసిన? దైవ భయము కలిగిన వాడు. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. ఈరోజు నీ ఐశ్వర్యం ఏమి చెప్పండి? ఏది? దేవుడు ఎందుకు భయపడితే నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతావు. భయం లేక వెచ్చలివిడి జీవితం జీవించి చెడు జీవితంలో పడితే నువ్వు దీవెన పొందవలసింది కూడా పొందలేక నష్టపోతావు. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. భయం లేని వారికి ఏమి లేదు. తన అర్థం అంతే కదా, ఐశ్వర్యము లేదు అని అర్థం. ఈరోజు నీకు ఐశ్వర్యము కావాలంటే ఏ భయం ఉండాలి? యెహోవా భయం ఉండాలి, పెద్దల భయం ఉండాలి, సంఘ భయం ఉండాలి, సేవ భయం ఉండాలి, చదువు భయం ఉండాలి. ఇవి లేకుండా బ్రతికేమైనా కాలక్షేపంగా నవ్వితే కష్టం. దేవుని మందిరంలో భయభక్తులతో వినాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నామని ఒక కలెక్టర్ ముందు మనం ఎట కూర్చోవాలా? ఎట కూర్చుంటామండి? పద్ధతిగా మర్యాద కూర్చుంటాం. ఎందుకు? ఆయన అధికారిని మనకు భయం. దేవుని సన్నిధిలో ఉన్నామని మనం భయపడి నేర్చుకోవాలి. మనం చదువుకున్నాం. బోయాజు ఐశ్వర్యవంతుడు. ఎందుకంటే ఆయన భూస్వామి, తన దగ్గర పనివారు ఉన్నారు. ఎంత ఉన్నా కానీ తనకేముందో తెలిసిన భయం కలిగిన వాడు. పాప విషయంలో కానీ, మాట విషయంలో కానీ మర్యాద కలిగిన వాడుగా ఉన్నాడు. ఐశ్వర్యమును చూస్తున్నాం. జ్ఞానం అనే ఐశ్వర్యం కూడా అవసరం. ఇది కొలసి 1:6 రాయబడుతుంది. కొలసి 1:6 జ్ఞానము అనే ఐశ్వర్యం ఉండాలి. కాబట్టి బోయాజు అంటే బలవంతుడు, బోయాజు ఐశ్వర్యవంతుడు. మన విశ్వాస జీవితంలో యవ్వన కాలంలో ఏముండాలి? ఏముండాలి? ఐశ్వర్యము అంటే భయం అనే ఐశ్వర్యాన్ని సంపాదించాలి. ఇక ఇతని గురించి 3వ విషయాన్ని మనం గమనం చేసినప్పుడు, ఇతని గురించి మనం చూస్తే 2వ చూస్తే ఇతడు కష్టపడే స్వభావం కలిగిన వాడు. ఎవరో నేను అన్ని అవుట్లైన్ చూపించాను, మరి ఇంటికి వెళ్ళి చదువుకోండి. 3 అధ్యాయాలు, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మొత్తం క్షుణ్ణంగా రాయబడుతుంది. రూతు గ్రంథం 2-3 అధ్యాయాల్లో మీరు ఇంటికి వెళ్ళి దాన్ని అండర్లైన్ చేసుకుని చూడండి. ఇలా చెప్తా, జాగ్రత్తగా విన్నానమ్మా. అయిపోయింది, వినండి, జాగ్రత్తగా వినాలి. ముగింపులో ఉన్నాం. బోయాజు కష్టపడేవాడంటే తను ఎలాంటి వాడంటే, తన పొలములో తాను ఒడ్డులు పండించినా కూడా పొలము దగ్గరికి వెళ్ళేవాడు. పొలము దగ్గర పోయి చూసేవాడు. సోంబేరి కాదు, నిర్లక్ష్యం కలిగిన వాడు కాదు, అశ్రద్ధ కలిగిన వాడు కాదు, అజాగ్రత్త కలిగిన వాడు కాదు. తను ఎలాంటి వాడంటే తాను పొలంలో పని చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి కూడా ఉండేవాడు. ఎవరో పెద్దలు పని చేస్తుంటే మీరేం చేయాలి? అన్నా బాగా చేయనా అని అనకూడదు. తక్కువనేం చేయాలా? నేను మందిరానికి వెళ్ళి పొరకెత్తుకుంటే లాగట్ట తీసుకుంటారు మా వాళ్ళు. నో నువ్వెందుకు ఎత్తుకుంటున్నావునా? ఏం చేయకూడదా? ఒక రోజు మందిరంలో మాది రోడ్డు నడిచిపోతాడు, ఈ విధంగా నడిచిపోతాడు, మెయిన్ రోడ్డు. మందిరం బాగా ఓపెన్ కనిపిస్తుంది. చెత్తతో తోస్తా ఉన్నాను. ఏమన్నాయన మురళే
మీ చర్చిలో ఆడోళ్ళు లేరా అన్నాడు. ఏమమ్మా అని అడిగిన. ఏడైనా ఎవరన్నా దోస్తారని అడిగిన. ఇది నా ఇల్లు కదమ్మా, నేను దోసుకోకుండా ఎవరు దోస్తారన్నా? ఆమె నోరు మూసుకుని గుమ్ముని. సిగ్గేమే? మన ఇంట్లో చెత్త దోసుకునేందుకు మనకేం సిగ్గు? మన రూమ్లో అంటే మనం దోసుకోమా? ఈరోజు చాలామంది యవనస్తులు పొరకట్ట పట్టుకుంటే బాత్రూమ్ అడగాలన్నా, ఇంకేదైనా సర్వింగ్ చేయాలన్నా అసలు అడ్రస్ ఉండరు. ఏడుండారు యవనస్తులా? అందుకే ఈ మీటింగు. మిమ్మల్ని పట్టుకోవడానికి వలేస్తున్నాం. ఇప్పుడు తోమి చేపలు బాగా తోమితే దాన్ని నీసంతా పొడవాలని, మళ్ళీ చింతపండు దానికి ఎన్ని వేస్తామో వాసన పోవడానికి. ఈరోజు యవనస్తులు కనుమరుగవుతారు. ఏమంటే అన్నా బిజీగా ఉన్నామన్నా, అన్నా ఏమరా బిజీ అంటే వాడు సెల్ ఫోన్ గేమ్ ఆడుకుంటాడు. వాడు అక్కడ పోయినా ఫోన్ చేస్తారే పలానా చోటకి పోవాలన్నా, అన్నా బిజీగా ఉన్నానన్నాడు. వాడు బెడ్రూమ్లో పోయి పడుకొని నీట్గా సెల్ ఎత్తుకొని చక్కగా గేమ్ ఆడతాడు. నేనెట దొంగలాగమంటే డోర్ సైలెంట్గా తీసి వాడు ఏం చేస్తాడు, వంగి గొమ్మను చూస్తా ఉన్నా. నేను ఇంకా క్రిమినల్. నేను నిజంగా చేశాను, నేను చేశాను చెప్తా. నేను ఒక ఆయన చర్చకి రాలి, ఏమరాలంటే అయ్యా బిజీగా ఉన్నాను అయినాడు. ఏమైనా బిజీగా ఉన్నాడు ప్రార్థన చేసుకుపోతే సినిమా చూస్తున్నాడు. ఇంకా పేరు చెప్పకూడదు. నేను ఆ నాన్న ఆబ్జెక్టివ్గా ఏమంత అబద్ధాలు, ఏం సేవకుని అమరుస్తావు? ఏమి నాకు అవసరమా? నీ ఆశీర్వాదం నాకేమి నిచ్చబోతావా? మళ్ళీ ఇదొక రామాయణం. ఆ సేవకుడు వస్తే పెట్టాలిగా, ఆ సేవకుడు వస్తే ఇయ్యాలిగా. ఆయన నీకపోతే నువ్వు ఇవ్వగలవు, నీ వల్ల అవుతుందా? దేవుడు ఇస్తే నువ్వు ఇవ్వగలవు. గుర్తుపెట్టుకో, మన బలం మన ధనం కాదు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగులేదు అని దైవ గ్రంథంలో సొలొమోను అంటాడు. 5వ అధ్యాయం 19వ వచనంలో, పరమగీతముల ప్రసంగి గ్రంథం. కలిగి ఉన్నది ఏది కూడా లేకుండా కలుగులేదు. కాబట్టి అర్థం చేసుకోండి, కష్టపడేవాడు ఎవరు? బోయాజు. మా యవన కాలంలో కష్టపడకపోతే ఇప్పుడు సుఖంగా పడుకున్నావు అనుకో, రేపు అత్తగారింటి నీ పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆలోచన చేయండి. నేనే ప్రాక్టికల్ చూశాను. ఎవరో ప్రాక్టికల్. మా ఇంట్లో ఉన్న మా వైఫ్ అంటే మా భార్య అమ్మగారింట్లో బాగా కష్టపడింది. ఇప్పుడు అత్తగారింటికి వచ్చింది. ఏ ఊరు లేరు, ఆమె వండి పెడితే చేసుకొని కూర్చుంటుంది. ఏడకు బాధ, హ్యాపీగా ఉంది. అప్పుడు ఆలోచించాను, పెద్దలతో మాట్లాడి చెప్తాను అనుకున్నా. ఆ రోజు కష్టపడింది, ఈరోజు ఎట్టుంది అంటే. ఇప్పుడు నేను ఎందుకు ఉదాహరణ మీకు ఎత్తి చెప్తున్నానంటే, యాజ్ అ ప్రాక్టికల్ లైఫ్ ఎందుకు చెప్తుంది సార్? మీరు ఈ వయసులో కష్టపడకపోతే, చదవకపోతే, ఈ వయసులో భక్తి లేకపోతే, ఈ వయసులో నీతిగా లేకపోతే, ఈ వయసులో దేవుని పని చేయకపోతే ఇంకెప్పుడు చెయ్యగలరో? వయసు అయిపోతుంటుంది. చదువులు అదేదో లీవులు వచ్చిన తర్వాత అయ్యో మన మందిరం ఎట్టుంది, సంగతి ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, ఆ వాతావరణం. మమ్మీ ఆడికి పోదామా? లేక వచ్చినాను కదా నేను, పద టూరు. లీవులు వచ్చిన టూర్లు పోయేది, మళ్ళా ఆ నుంచి వచ్చిన సరిపోలా, ఈడ మళ్ళీ టూర్లు కలిగి. మరి మందిర సంగతి ఏంటి? వస్తానేమ్మా, మందిరంలో అందరూ బాగున్నారా? విశ్వాసులు బాగున్నారా? సంఘం బాగా జరుగుతుందా? పరిచయం బాగా జరుగుతుందా? ఎన్నడైనా అడిగావా మమ్మీ డాడీని? నా కొడుకుని రోజు అడుగుతా పడుకొని పెట్టేటప్పుడు, రే ఈరోజు ఏం వాక్యం చెప్పానా? ఈరోజు ఆ చేపను గురించి చెప్పావు డాడీ. 7 ఏళ్ళు వాడి వయసు. ప్రతిరోజు నా పక్కన పడుకోబెట్టి ఈరోజు సంఘంలో నేను ఏం వాక్యం చెప్పాను అడుగుతావాడిని. ఇప్పుడు అడగకపోతే వాడు మళ్ళీ నన్ను కొడతాడు. మొక్క వంగనేదే. అవును బా, సామెతలు బలి చెప్తున్నారు బా. ఆహా ఓహో, మన జీవితాలు ఇప్పుడే వంగాలి, బెండవ్వాలి. ఇప్పుడు కష్టపడితే కష్టే ఫలి అన్నాడు. ఇప్పుడు మనం కష్టపడాలి. బోయాజు సోంబేరి కాదు, బోయాజు చేతగాని వాడు కాదు, బోయాజు నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు, బోయాజు తినేసి పడుకునేవాడు కాదు. వానరైనా పని చేస్తాడు. ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో కష్టపడాలి. అందుకే కష్టపడిన వాడు భోజనానికి పాత్రుడు కాడు. మనం దేనికి కష్టపడాలంట? అక్షయమైనటువంటి ఆహారం కొరకు మనం ఏం చేయాలి? కష్టపడాలని దేవుని వాక్యం చెప్తుంది. అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడాలని యోహాను 6:27లో చెప్పబడుతుంది. అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడాలి. వ్యర్థమైన వాటి కొరకు కష్టపడకూడదు, పనికిరాని వాటి కొరకు కష్టపడకూడదు. మనం ఆలోచన చేయాలి. ఒకటి, బోయాజున మాటకు అర్థం చెప్పాను. రెండవది చెప్పాలి, మీరు చెప్పాలి. రెండవ విషయం చెప్పాను, బోయాజు ఐశ్వర్యవంతుడు. ఏ విషయంలో మనం ఐశ్వర్యంగా ఉండాలి?
చెప్పండి, టక్టకే చెప్పాలి. ఒక్కొక్క ముక్కే చెప్తున్నాను నేను. అన్నీ తెస్తారు, అన్నీ పెట్టరు, ఒక్కొక్క ముక్క పెడతారు. అట్లా బోయాజు బలవంతుడైన వాడిగా ఉన్నాడు, బోయాజు ఐశ్వర్యవంతుడైన వాడిగా ఉన్నాడు. ప్రతిది కూడా మనం పోల్చుకోవాలి. ఇక బోయాజులో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి తెలుసా? బోయాజు పాపములు చేయనివాడు. ఎట చెప్తావా? మీరు 3వ ఇంటికి వెళ్ళి చదవండి. రూతు అత్త చెప్పిన కథ అంతా ఇని ఏడకొచ్చింది. పొలములో ఉన్నటువంటి బోయాజు కళ్ళము దగ్గరికి వెళ్ళింది. కళ్ళము దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి వేళ పడుకొని ఉన్నప్పుడు, అర్ధరాత్రి వేళ తాను కాలు తగిలినప్పుడు ఊరికి చూస్తే శబ్దం చూసి ఎవరినంటే నేను రూతుని. అమ్మా ఎట సంబోధించాడు తెలుసా? కుమారి అని సంబోధించాడు. ఎట సంబోధించాడు? కుమారి. ఒంటరిగా ఎవరూ లేరు. ఈ కథ బాగానండి. ఒంటరి ఎవరు లేరు. బోయాజు ఒక్కడే పెళ్లి కాల. రూతు ఆల్రెడీగా అనుభవం కలిగిన స్త్రీ. కానీ అత్త మాటకు లోబడి వచ్చింది. నీ బ్రతుకు, నీ జీవితం, నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు కాబట్టి నువ్వు వెళ్ళాల్సిందంటే అత్త మాటకు లోబడి వచ్చింది. ఇప్పుడు బోయాజు ఇక్కడ నాకు ఈ విషయం కంటే ఈయన విషయం బాగా నచ్చింది. ఈయనెవరు అమ్మా చెప్పాలి? ఈయనెవరు? బోయాజు. చూడండి, ఒక పురుషుడు, ఒక స్త్రీ ఎవరు లేని సమయంలో అర్ధరాత్రి వేళ కాళ్ళ దగ్గర పడుకుంటే కూడా తగలకుండా దూరము పోయినవాడు బోయాజు, పాపము చేయనివాడు. ఇలా చేయనివాడు బైబిల్ మరొక ఆయన ఉన్నాడు. ఎవరు? రైట్ ఆన్సర్ యోసేపు. 39వ అధ్యాయం ఆదికాండం. చెప్తే టక్క 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 రావాలి నోట్ల నుంచి వక్కాయలు, అట్ట కంఠం అవ్వాలి. యోసేపు జీవితం చూస్తే వస్త్రపు చెంగు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ బోయాజు అంటాడు, తెల్లవారిన తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళిపోతే వద్దు, నీ వస్త్రం నువ్వు పెట్టుకో, నా వస్త్రానికి జాగ్రత్త. యోసేపులో ఏమి లేదు తెలుసా? పాపము లేదు. బోయాజులో ఏమి లేదు తెలుసా? పాపము లేదు. కళ్ళ ముందు స్త్రీ వచ్చిన, ఒంటరితనం బ్రతికిన ఏమి లేదు, పాపము చేయలేదు. ఇంతటి నిగ్రహ శక్తి కలిగినట్టు వ్యక్తి బోయాజును చూస్తాను. ఆహా, ఈరోజు సంఘాల్లో ఉన్నవారికి ఏం కావాలి? నేను వింటున్నాను న్యూస్లు చూస్తే మరి ఘోరం. చర్చికి వచ్చే వాళ్ళు ఫోటోలు వాళ్ళకి రిటర్న్ పెడుతున్నారు. జాగ్రత్త. ఎంత ఘోరం అవుతుంది సంఘాల్లో. వచ్చిన స్త్రీలను ఫోటోలు తీసి ఫేస్బుక్లో కూడా పెడుతున్నారు. వారి భర్తలకు పంపిస్తున్నారు. వాళ్ళు డీపీలు పెడుతున్నారు. దేవుని మందిరం చాలా ఘోరంగా తయారు చేస్తున్న విశ్వాసులారా, యవన కాలం ముఖ్యంగా మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఆయా స్థలాల మధ్యలో తిరుగుతున్నప్పుడు సంఘాల మధ్యలో ఇట్టి పరిస్థితులు కూడా వెళ్ళిపోతున్నాయా? ప్రభు ఏమో కన్యత్వం కలిగిన వాడు, నిన్ను చూడగా ఇష్టము పుట్టి ప్రాయువుగా నువ్వు నాకు కనపడితే కనుక నేను నువ్వు ప్రదానం చేసుకుంటాని హెస్కేలు గ్రంథంలో చెప్తే, ఆ సంఘం మరి పరిశుద్ధమైన సంఘంగా, నిష్కలంకమైన సంఘంగా తన ఎదుట నిలబెట్టాలని ఆశపడుతుంటే అట్టి సంఘాలను నేడు సమాజాలలో పాడు చేస్తే ఆయన ఎలా ఊరుకుంటాడు? ఆలోచన చేద్దాం. బోయాజులు ఏమి లేదు, పాపము లేని బోయాజుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. తను పాపమే చేయలేదు. మరి మనం ఏం చేయకూడదు చెప్పాలి. 3 మొక్కలు చెప్పి ముగిద్దాం, అయిపోయింది సమయం. మనం ఏం చేయకూడదు? బోయాజులాగా మనం కూడా ఏం చేయకూడదు? అన్నా వాడి వల్ల మోసపోయానన్నా, ఫేస్బుక్లో పరిచయం ఏందన్నా, అక్కడ పరిచయం ఏందన్నా, ఆమె లేకపోతే బతకలేనన్నా, నేను చచ్చిపోతాను. పో, ఎవరిదేం పోయిందా? పో. ఒకరోజు ఏడ్చాడు ఎత్తేస్తారు. నీ వల్ల సంఘానికి, నీ వల్ల మందిరానికి, నీ వల్ల కుటుంబానికి తల్లిదండ్రులు శోకంతో ఏడవాలి. ఒకసారి ఒక జంట వచ్చింది, అయ్యా వీళ్ళకి మధ్యస్థం చేయనింది. వీళ్ళు మధ్యస్థం చేస్తున్నా, ఏమమ్మా నువ్వు డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ అయ్యావు, మంచి స్కోర్ కొట్టే గోల్డ్ మెడల్ కూడా ఉంది, ఇతడు అంటే వీళ్ళు ఏమి నచ్చింది? వీడు 6 నెలలు సిన్సియర్గా నా వెనక నా వెంట నడిచాడు, అది నచ్చిందంట. 6 నెలలు నడిస్తే వచ్చేస్తావా? ఈనాడు యూత్ ఇంట్లో బాగున్నారు, హాస్టల్లో చెడిపోతున్నారు. చాలామంది హాస్టల్లో టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు నాకు చెప్తా ఉంటారు, దగ్గర కుప్పలు నా దగ్గర స్టూడెంట్స్. వాళ్ళు చూపిస్తారు వీడియో కాల్స్. వాళ్ళు చెప్తారు, సార్ పైన పట్టారంలో ఉంటారు సార్ వీళ్ళంతా, మాయా మమ్మీల దగ్గర డాడీల దగ్గర, పెద్దలు అంకుల్ అబ్బో, వాళ్ళ సెల్లో పాస్పోర్ట్లు తెల్లది చెప్పా, వాళ్ళ ఫేస్బుక్లు పాస్పోర్ట్ ఏమి ఓపెన్ అవితేమే. మళ్ళా పోనీ ఫోటో డీపీలు ఏమైనా పెడతారంటే అవునదు
వాక్యం ఉండదు, తల్లిదండ్రుల ఫోటో ఉండదు, వాడెవడో పనికిరాని ఫోటో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నేను చూస్తాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. యవ్వనస్తులారా జాగ్రత్త. నా దగ్గర కొన్ని కేసులు కూడా వచ్చాయి. కేసులు అంటే పోలీస్ స్టేషన్ కేసులు కాదు, ప్రేమ కేసులు చెప్తున్నాను నేను. నువ్వు ఆ కేసులు అనుకోపోతాడైనా ప్రేమ కేసులు పంచాయతీలు కూడా చేశాను నేను. యవ్వనస్తులు అంటే కాదు, తల్లిదండ్రులు కూడా వాడి చేష్టలు నచ్చలేదన్నా వాడు వదిలేసి వెళ్ళిపోరా. ఎంత ఘోరాలు అయిపోతున్నాడు సెల్ ఫోన్ల ద్వారా. దయచేసి చెప్తున్నాను, సెల్లుకు దూరంగా ఉంటే మహా మంచిది. ఈరోజు చెడిపోవడానికి యూత్ ఏంది కారణం? సెల్లు అదొక జొల్లు అన్నాడంట. ఈ జొల్లు అయిపోయింది, మానవుని జీవితం పట్టి పీడిస్తుంది. ఇది ఒక వల్ల. ఈ ఇంటర్నెట్ వల్ల మనం ఏమైపోతున్నాం, పెద్ద చిన్న తేడా లేకుండా ఏమవుతున్నాం. ఒకడు బుక్ ఇచ్చాడు, సార్ భద్రం సార్ అన్నాడు. ఆపురా, ఏమైపోతుంది, బుక్కే పట్టు, అందులో సెల్లుంది సార్. ఏంటో చూస్తే ఇప్పుడు సీక్రెట్ చెప్పేస్తున్నామేమో. అందులో చూస్తే మొత్తం ఉంది బైబిల్. దాని లోపల భాగం తీసి నీట్గా ఆ సెల్లు సైజు పెట్టి కట్ చేసి పెట్టున్నాడు వాడు. ఓరే దొంగ, నువ్వెంత తెలివైనడు వేరా. క్లూ దొరికిన ఆనందపడుతున్నారా? ఏమే నష్టపోయేది మీరే, జాగ్రత్త. ఈరోజు చాలామంది మోసం చేస్తున్నారు తల్లిదండ్రులని. కష్టపడి పోషించి పస్తురుని మిమ్మల్ని చదివిస్తే ఆ తల్లిదండ్రుల కడుపు గోష్ట మీరు తగిలించొద్దు. మీ అమ్మ ఎంత కష్టపడింది, మీ నాయన ఎంత కష్టపడుతున్నాడు. ఎర్రటెండలో నవ మోసాలు మోసి నేను పెంచి కట్టిన ఆ జీవితానికి నువ్వేమిస్తున్నావు? వాళ్ళు నీ దగ్గర ఏం కోరుకోలా, మంచి ప్రవర్తనతో ఈ లోకంలో జీవించి పలానా కుమార్తె పలానా కుమారుడు వాళ్ళ ఇంటి పిల్లవాడు చాలా మంచివాడు, సంఘానికి వెళ్తున్న సంఘం బంగారు పనుల ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆ సంఘంలో క్రైస్తవ ప్రార్థన మంది పిల్లలు ఎంత మంచిగా చదువుకొని ఎంత భక్తిగా పెరిగి వాళ్ళు ఎంత బాగుపడ్డారో ఆ స్థాయి సంఘంలో ఉన్న వారికి కావాలి. సంఘంలో కూడా నేను చెప్తుంటాను, సొలమి కూడా వింటూ ఉంటుంది మా స్థానిక సంఘంలో. యవ్వనస్తులారా జాగ్రత్త. దేవుని వాక్యం ఖచ్చితంగా మాట్లాడే నిశ్చయంగా ఉండాలి. బోయాజు పాపము చేయలేదు, మన ప్రభు కూడా ఏం లేదు, ఆయన ఎందుకు పాపమే లేదు. పాపము లేదు, పాపము చేయుడు, పాపం ఎరగని వాడు ఆయన. పవిత్రుడు, నిర్దోషి, నిష్కంసుడు, పాపముల చేరిక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండముల కంటే మిక్కిలి హెచ్చని దేవుడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు ఆయన. హెబ్రీ 7:26. ఆయన అటువంటి పవిత్రుడు. నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నిన్ను ప్రేమించిన ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. అర్థం చేసుకో. ఇంకా యేసు ప్రభు నమ్ముకోలేదా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? సుఖాలను ప్రేమిస్తున్నావా? భక్తిని ప్రేమించలేదా? లోక కోరికలను ఇష్టపడుతున్నావా? దాన్ని త్యజించి ఈరోజు నువ్వు ఈ కుడుకులో మారు, పశ్చాత్తాపడు, మోకరించు. ఈ ప్రసంగాల ద్వారానైనా సరే నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకో. ప్రభు కొరకు రోషంగా బ్రతుకు, నేను తప్పనిసరిగా దీవిస్తాడు. మీరందరూ ఒక్క నిమిషం మోకరించండి, చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తల ఉంచి మోకరించండి దయచేసి. యవనస్తులు ముఖ్యంగా మోకరించండి. మోకాళ్ళ మీదకి వచ్చి, దేవా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాక్యాల ద్వారాను పాటల ద్వారాను నన్ను దర్శించావు, నాతో మాట్లాడావు. హృదయపూర్వకంగా నాయన నా జీవితం ఈరోజు నువ్వు పరిశీలించావు, పరీక్షించావు ప్రభు, నీకు స్తోత్రాలని. నేను అప్పగించుకో ప్రభుకి. ఇంకా ఎవరైనా కొడుకులు ఎవరైతే యేసు ప్రభు నమ్మకపోతే, యవనస్తుడా ఇదొక భాగ్యం, ఇదొక తరుణం, మరలా రాదు. ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే నీ కుడి చేయి చూపించు, నీ కొరకు ప్రార్థిస్తాను. నీ పాపాలు ఒప్పుకో ప్రభు దగ్గర. యవన కాలం నేను రక్షించబడ్డాను, ఆనాటి మొదలుకొని ప్రభు కొరకే వాడబడుతున్నాను. దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. యేసు క్రీస్తు నమ్మకపోతే నమ్ముకో. చిన్న ప్రార్థన, దేవా నేను పాపిని ప్రభుని ఒప్పుకో, పరలోకి ప్రభుని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ ఇంక మొహమాటంగా సిగ్గుపడితే మీటింగ్ అయిన తర్వాత పెద్దలు ఉన్నారు, వారితో సంప్రదించండి, వాళ్ళతో ప్రార్థించుకొని మీరు వెళ్ళండి. చిన్న ప్రార్థన. మహాగరుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు నాయన. వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు, మాతో మీరు మాట్లాడారు ప్రభువా. ఈ వాక్యాల ద్వారా మా బ్రతుకులతో మీరు సరిచేస్తున్నందుకే స్తోత్రాలు. నీ కొరకే మీరు ఆఖరి పర్యంతం జ్యోతుల వల్ల ప్రకాశించబడడానికి, సంఘానికి, కుటుంబానికి, ముఖ్యంగా మీకు ఇష్టలుగా బ్రతకడానికి కృప దయచేయమని మీరు మాతో నడిపించేంతవరకు ప్రభు క్విజ్లో వాక్యాలు మీరు తోడుగా ఉన్నందరికీ మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది.